గేమ్ చేంజర్ క్లాస్ క్యారెక్టర్తో డిసప్పాయింట్ చేశాడు. బట్ ఇప్పుడు వచ్చేది మాస్ క్యారెక్టర్, అందరి లెక్కల్ని తేల్చేస్తాడు. ఈ మాటలు నేననట్లేదు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటున్నటువంటి మాటలు. రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా RC16 సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ అదేవిధంగా టైటిల్ అయితే రివీల్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి కామెంట్సే ఇప్పుడు ఫ్యాన్స్ అంతా మాట్లాడుకుంటున్నారు. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. గేమ్ చేంజర్ తోటి కొంతమందిని డిసప్పాయింట్ చేశారు రామ్ చరణ్ గారు, అది అందరికీ తెలిసిందే. బట్ ఆ సినిమా తర్వాత హై ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చేటువంటి సినిమానే RC16. అదే రీసెంట్గా రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అయితే కొంచెం రివీల్ అయితే చేయడం జరిగింది. అదే టైటిల్ వచ్చేసి పెద్ది. సో ఎప్పటి నుంచో ఈ టైటిల్ RC16 ఏంటి అని చాలా ఈగర్గా వెయిట్ చేశారు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా. బట్ ఇప్పుడు దానికి తెరదించుతూ పెద్ది అనే ఒక పోస్టర్ తోటి టైటిల్ లుక్ తోటి అయితే బయటికి రావడం జరిగింది. అయితే ఆ పోస్టర్ చూసుకుంటే కంప్లీట్గా రామ్ చరణ్ గారు డెఫినెట్గా రంగస్థలం గుర్తు చేసుకుందనడంలో అతిశయోక్తి అయితే లేదు. ఎందుకు అనంటే ఆయన లుక్ అలా ఉంది. ప్రీవియస్గా రంగస్థలం ఉన్నటువంటి లుక్ ఏ విధంగా ఉందో బట్ కొంచెం విలేజ్ క్యారెక్టర్లో ఉండొచ్చు. బట్ పెద్ది లుక్ వచ్చేసరికి కంప్లీట్గా ఒక రూరల్ ఏరియాలో ఏదైతే ఉంటుందో దానికి ఇంకా ఊరనాటు అంటాం కదా, అలాంటి లుక్లో అయితే రామ్ చరణ్ గారు అయితే కనిపిస్తూ ఉన్నారు. సో మొత్తం పెద్దగా పెరిగినటువంటి గడ్డంతో చెవిపోగు, సేమ్ టైం ముక్కుపోగు ఒకటి ఉంటుంది. బేసిక్గా మేల్ అంటే అబ్బాయిలకు కానీ మగవాళ్ళకు పెద్దగా ఇలాంటి చేంజెస్ అయితే ఉండవు. బట్ ఏంటంటే ఎక్కడో చాలా రేర్ క్యారెక్టర్లో ఇలాంటి క్యారెక్టరేషన్స్ ఉంటాయి. ముక్కు పొడుగు అనేది చాలామందికి ఉండదు, బట్ ఈయనకు ఉంటుందంటే డెఫినెట్గా దాని బ్యాక్గ్రాఫ్ ఏదో ఒక స్టోరీ డెఫినెట్గా ఉండే ఉంటుంది. అయితే చాలామంది ఈ స్టోరీని కంప్లీట్గా రూరల్ స్టోరీ అన్నారు, స్పోర్ట్స్ బ్యాక్గ్రాఫ్ కూడా అన్నారు. బట్ లుక్ చూస్తే మాత్రం అసలు స్పోర్ట్స్ అయితే డెఫినెట్గా కనిపిస్తలేదు. బట్ అంత మాస్ లుక్ తోటి ఏ స్పోర్ట్స్ ఆర్డర్, బేసిక్గా స్పోర్ట్స్ డ్రామా అంటే క్లీన్ నీట్ షేవ్ ఉంటుంది, సేమ్ టైం అక్కడ మనకు తెలిసి ఫిట్గా ఉంటారు. బట్ రామ్ చరణ్ గారి లుక్ అలా లేదు. పెద్ద పెద్ద జుట్టుతోటి, పెద్ద పెద్ద గడ్డంతో, ఒక మాస్గా అంటే గడ్డం జుట్టుతోటి పెద్దగా పెరిగినటువంటి ఒక ముక్కు పొడక ఉన్నటువంటి లుక్ అయితే దీంట్లో రివీల్ చేయడం జరిగింది. అదే పెద్ది. అండ్ పెద్ది టైటిల్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా ఆ టైటిల్ పెద్ది అంటే ఒక రూరల్ ఏరియాలో అంటే ఒక ఊర్లో సంబంధించినటువంటి ఒక పెద్ది అంటే బేసిక్గా ఆ జోనర్లో నడుస్తుంది అని కూడా తెలుస్తోంది. అండ్ రీసెంట్గా జాన్వీ కపూర్ గారి లుక్ కూడా రివీల్ చేసినప్పుడు ఆవిడ చేతిలో గొర్రెపిల్లను ఒకటి ఎత్తుకున్నటువంటి పోస్టర్ ఒకటి రివీల్ చేశారు. బట్ అది క్లాసే, ఏమంటే ఈ జనరేషన్లో ఉంది. బట్ ఈ లుక్ చూసుకున్నట్లయితే ఈ జనరేషన్లో ఉన్నట్లయితే డెఫినెట్గా కనిపిస్తలేదు. డెఫినెట్గా అది 1980s ఆర్ 70s ఈ టైప్ ఆఫ్లో 90s ఆ బ్యాక్గ్రాఫ్లో ఉన్నట్లయితే డెఫినెట్గా అనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే ఆ లుక్ అలా ఉంది. అయితే రీసెంట్గా దానికి సంబంధించినటువంటి ఎప్పటి నుంచో RC16కి ఏం పెడుతున్నారు అంటే పెద్ది అనే టైటిల్ చాలామందికి వచ్చింది. బట్ పెద్ది కన్ఫర్మా కాదా అని కూడా చాలామందికి డౌట్ వచ్చింది. డెఫినెట్గా ఆ టైటిల్ పెట్టరు అని ఉంటారు. బేసిక్గా అక్కడి నుంచి అంటే ఆడియన్స్ నుంచి వచ్చే టైటిల్ అక్కడ సినిమా అఫీషియల్గా అనౌన్స్ చేయడం చాలా రేర్. ఏదో కొంచెం సిమిలారిటీగా దగ్గరకు గెస్ట్ చేస్తారు కానీ కంప్లీట్గా చేయలేదు. బట్ పెద్ది మాత్రం డెఫినెట్గా రివీల్ చేయకముందే కన్ఫర్మ్ చేశారు. ట్రోల్స్లలో మీమ్స్లలో కూడా బాగా వైరల్ అయింది. అండ్ ట్రోల్స్ అంటే ఇన్స్టాలో గట్లా చాలా బాగా వైరల్ అయింది పెద్ది అని. బట్ అదే కన్ఫర్మ్ ఉంటుందా అని కూడా చాలా డౌట్లు ఉన్నాయి. బట్ డెఫినెట్గా కన్ఫర్మ్గా అదే టైటిల్ తోటి అయితే రివీల్ చేయడం జరిగింది. సో ఇక ఈ సినిమాకి సంబంధించినటువంటి చాలామంది ప్రముఖులు కొంతమంది ఇటు లుక్ మీద కొంచెం కామెంట్స్ అయితే కూడా చేయడం జరిగింది. సో మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన ఉన్నటువంటి లుక్ రివీల్ చేస్తూ సో ఈ సినిమా డెఫినెట్గా చాలా మంచి అద్భుత విజయం సాధిస్తుందని డెఫినెట్గా అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ లుక్లో చూస్తే చరణ్లోని కొత్త నటనని ఆడియన్స్ చూపించేందుకు తయారవుతున్నారు అని కూడా ఆయన కామెంట్ చేశారు. సో ఇదొక మంచి అంటే ఇది సినిమా ఆడియన్స్కి ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. సో హ్యాపీ బర్త్డే మై డియర్ చరణ్ అని కూడా ఆయన విష్ చేయడం జరిగింది. సో ఇక ఇదే లుక్ మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. సో ఆయన చాలా కొంచెం పెద్దగానే పెట్టారు. సో పెద్దల పట్ల గౌరవంతో ఉన్నటువంటి రామ్ చరణ్కి డెఫినెట్గా ఈ సినిమా మంచి విజయం కావాలని కోరుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఆయన చేసేటువంటి పనులు ఏదైతే మంచి పనులు ఉన్నాయో సమాజం పట్ల ఆయనకు ఉన్నటువంటి బాధ్యత అండ్ రిలేషన్ పరంగా ఆయనకు ఉన్నటువంటి బాధ్యత చాలా గొప్పది. సో అలాంటి వాళ్ళకి డెఫినెట్గా మంచే జరుగుతుంది. సో డెఫినెట్గా ఈ సినిమా కూడా మంచి విజయాన్ని కోరుకుంటాను అని చెప్పేసి కూడా ఆయన కూడా కామెంట్ అయితే చేయడం జరిగింది. ఇకపోతే సాయి ధరమ్ తేజ్ గారు అంటే సాయి ధరమ్ తేజ్ గారు రీసెంట్గా ఆయన పేరు కూడా మార్చుకున్నట్టు సంగతి తెలిసిందే. సో ఆయన కూడా హ్యాపీ బర్త్డే అని చెప్పేసి టైప్ చేసి నీ బండ బావమరిది ఇంకేమిస్తారు ఈ బండ ప్రేమను తప్పితే సో హ్యాపీ బర్త్డే బావా అని చెప్పేసి కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. సో బేసిక్గానని
సాయి ధృవ్ తేజ్ గారిని బండ 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 అని పిలుస్తారు కాబట్టి ఆ క్యారెక్టర్ తోటి అయితే మేబీ ఆయన విషెస్ అయితే చెప్పడం జరిగిందన్నమాట. అంటే ఆయన ముద్దుగా పిలుచుకున్నటువంటి పేరుతోటి. సో మొత్తంగా ప్రతి ఒక్కరు సో ఇప్పుడు రామ్ చరణ్ గారి బర్త్‌డే విషెస్ చెప్తూ అండ్ అనిల్ రావిపూడి గారు కూడా చాలా కామెంట్ చేశారు సినిమా మీద. సినిమా పోస్టర్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంది సార్ అని చెప్పేసి కూడా ఆయన చేశారు. అండ్ బుచ్చిబాబు గారే దాన్ని టైటిల్ అయితే రివీల్ చేయడం జరిగింది. హ్యాపీ బర్త్‌డే అవర్ హీరో అంటే అని కూడా ఆయన టైటిల్ పెట్టడం జరిగిందన్నమాట. సో మొత్తంగా టైటిల్ అయితే చూసుకుంటే డెఫినెట్‌గా కంప్లీట్‌గా ఊర మాస్ అనేదైతే కనిపిస్తూ ఉంది. అండ్ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ లుక్‌ని తీసుకొని కొంతమంది పుష్ప లెక్క ఉంది అని కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అండ్ దాని తర్వాత గద్దలకొండ గణేష్‌లో వరుణ్ తేజ్ గారి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. అది అందరికీ తెలిసిందే. గద్దలకొండ గణేష్‌లో వరుణ్ గారి క్యారెక్టర్‌ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నట్లుంది అని కూడా అన్నారు. అంటే ఆ గడ్డం అది బేసిక్‌గా రామ్ చరణ్ గారికి వరుణ్ తేజ్ గారికి సిమిలర్ పోలికలు ఉంటాయి. గడ్డం పెంచితే ఆ లుక్ అవన్నీ కూడా. సో అలానే మేబీ ఈ పోస్టర్ కూడా అలానే ఉందని కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఎనీవే అదొక స్పోర్ట్స్ బ్యాక్‌గ్రాఫ్ అన్నారు. అది కాదని అనిపిస్తుంది. సో ఈ 3 సబ్జెక్ట్ అంటే పుష్పకి అటు గద్దలకొండ గణేష్‌కి డెఫినెట్‌గా సంబంధం అయితే ఉండదు. బట్ లుక్ మాత్రం కొంచెం అదే ఫ్యామిలీ కాబట్టి ఎంతో కొంత కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి. బట్ అది వేరే విషయం. కానీ ఓవరాల్‌గా మాత్రం సినిమా కంప్లీట్‌గా ఒక మాస్ రూరల్ ఏరియాలో జరిగేటువంటి ఒక స్టోరీ అయితే కనిపిస్తూ ఉంది. సో మరి RC16 పెద్ది లుక్ మీకెలా అనిపించింది? కామెంట్ చేసి చెప్పండి.